ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఐకియా స్టోరు మనోలికి మాత్రం ఒక రిలాక్సింగ్ స్పాట్ లాగా మారిపోయింది. ఇక్కడ ఇంకో క్రేజీ ఆఫర్ కూడా ఉంది. ఒక గ్లాస్ కి బిల్ వేస్తే చాలు ఎన్నిసార్లైనా కాఫీ తాగొచ్చు, ఎన్నిసార్లైనా డ్రింక్స్ తాగొచ్చట. ఇలాంటి బంపర్ ఆఫర్ పెడితే జనాలు ఇంకెక్కడ కదులుతారు. అసలు స్టోరీ ఏంటంటే, హైదరాబాద్ లో చిన్న వర్క్ ఉందని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి విమానం ఎక్కి స్టార్ట్ అయిపోయాను. ఇంకా యాజ్ యూజువల్ గా మన వైజాగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది కదా. ఇంకా విమానంలో కూర్చొని మబ్బుల పైన ప్రయాణిస్తూ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. హైదరాబాద్ లో దిగ్గానే ఫస్ట్ ఎండ దర్శనం ఇచ్చింది. ప్రతి ఊర్లో ఇది కామనే కదా. తర్వాత మన మాయ కూడా కలిశాడు. అలా సరదాగా ఐకేకి వెళ్ళొద్దాం పదా అంటే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్లే దారిలోని మన సాల్తీలు కొద్ది పెద్దవు కదా, టైర్ లో గాలి తగ్గింది అనిపిస్తే కొట్టించేసాం. ఇంకా ఎక్కడ ఆకుండా తిన్నగా ఐకే దగ్గరకు వచ్చేసాం. కింద పార్కింగ్ దగ్గర మనోడు నేను వీడియో తీయడం చూసి వెంటనే కళ్ళాలు పెట్టుకుని రెడీ అయిపోతున్నాడు. కెమెరా కనిపిస్తే చాలు మనోడు యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ లో మాకు ఒక పిజ్జా కనిపించింది. ఏంటి ఇక్కడ ఓపెన్ గా పిజ్జా పెట్టేశారు, తినడానికి పెట్టారేమో అనుకుని వచ్చేసాం. ఇక్కడికి వచ్చి వస్తే అది ఒరిజినల్ పిజ్జా కాదు, అట్ట పిజ్జా అంట. ఎంతకు తెగిచ్చారు వీళ్ళు, అట్ట పిజ్జా పెట్టి మోసం చేశారు. మరి నీ కోసం ఒరిజినల్ పిజ్జా పెడతారనుకున్నావు ఏంట్రా అంటారా. సరే సరే కోరుకోవడంలో తప్పేం లేదుగా. ఇంకా లోపలికి వెళ్ళాక మిసిల్ మెట్లు ఎక్కేసాం, అదే ఎస్కలేటర్. ఇంకా అది వెళ్ళేదారంతా మొత్తం స్పూన్లే పెట్టారు. 40 రూపాయలకి 4 స్పూన్లు ఇస్తున్నారు. పైకి వచ్చేలోపల ఎవరైనా ప్రైస్ చూసి ఒక ప్యాకెట్ అయినా కొనేస్తారు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ హోమ్ టూర్ కూడా చేశాను, చూడండి. వెల్కమ్ టు మై హోమ్ గైస్. ఇది ఇక్కడ నేను కూర్చొని చదువుకుంటాను. ఇది మా డెస్క్. మా లివింగ్ రూమ్ లో వేరే కూర్చున్నారు. ఏదో సరదాగా చిన్న హోమ్ టూర్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ ఐకియా అనేది ఒక స్వీడిష్ కంపెనీ. చాలా కంట్రీస్ అండ్ ప్లేసెస్ లో కూడా వీళ్ళు అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ ఐకియా దేనికి పాపులర్ అయ్యింది అంటే, మనకి హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి అనమాట. బెడ్రూమ్, డైనింగ్ టేబుల్ అన్ని డిజైనింగ్స్ గట్టా ఉంటాయి ఇక్కడ. దాంతో పాటు సోఫాస్, స్టడీ టేబుల్స్, ఇలాగే ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లోని. అవి అఫోర్డబుల్ లో కాదో కొన్ని వాళ్ళు చెప్పాలి, నాకైతే పర్సనల్ గా తెలీదు. నాకైతే కొన్ని ఐటమ్స్ ఎక్కువ ప్రైస్ అనిపించింది, కొన్ని ఐటమ్స్ తక్కువ ప్రైస్ అనిపించింది. ఈ బయ్యక్ చూసాక ఇంట్లో చదువుకోమంటే చదువుకోరు కానీ ఇక్కడికి వచ్చి బాగానే యాక్టింగ్ చేస్తున్నారు. లేదా టేబుల్ మీద కూర్చొని చదివితే ఫీల్ ఎలా ఉంటుందో అని టెస్ట్ చేస్తున్నాడో ఏమో. సరే అన్ని మనకి ఎందుకులే కానీ ముందుకెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఈ ఐకియా మాత్రం ఫర్నిషింగ్ స్టోర్ కంటే రిలాక్సింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళందరూ సోఫా మీద పడుకుంటున్నారు, బెడ్ మీద పడుకుంటున్నారు, కాసేపు రిలాక్స్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పిల్లలైతే ఈ సోఫా మీద నుంచి ఆ సోఫాకి దూకుతూ మామూలుగా ఆడుకోవట్లేదు. నాకైతే ఒక నిమిషం అవన్నీ చూసిన తర్వాత ఒక పెద్ద ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఒక టేబుల్ మీద పాండాగడు కనిపించాడు. ఆడుతో కాసేపు ఆడుకొని అలా ముందుకెళ్ళాం. ఇక్కడ చూస్తే చాలా పాండాలు, ఆక్టోపస్లు, షార్క్లు బొమ్మలు చాలా ఉన్నాయి. మన ఓడది క్యాప్ అనుకున్నాడేమో, ఆక్టోపస్ అయ్యా నెత్తి మీద ఎట్టుకుంటావేటి. ఐకియా మాత్రం బాగానే ప్లాన్ వేసుకున్నాడు. ఇలాంటి ప్లేసెస్ కి ఫ్యామిలీ వాళ్ళందరూ పిల్లల్ని పట్టుకొని వస్తారు కదా, ఈ బొమ్మలు చూసి గోల్ పెట్టి బొమ్మలు కూడా కొనుక్కొని వెళ్ళిపోతారని చెప్పి బాగానే సెటప్ చేశాడు ఇక్కడ. ఈ కోతిని చూసాక మీ ఫ్రెండ్స్ లోనే ఎవరు గుర్తొస్తారో వాళ్ళ పేరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ మాయే గుర్తొస్తాడు. అందుకే చూడండి, ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరినట్టుందో ఆడేసుకుంటున్నారు. అవును, ఇక్కడ బెడ్ ఏంటి ఇలా లేచిపోయి ఉంది, అయినా మనకెందుకులే గానీ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బెడ్ సెటప్స్ ఉన్నాయి. నాకైతే లోపలికి వెళ్ళగానే ఒక మంచి లివింగ్ రూమ్ కనిపించింది. వెంటనే వెళ్ళి కూర్చొని చూసా, ఇలాంటి లివింగ్ రూమ్ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ సోఫా, టీవీ సెటప్, ఫ్రిడ్జ్ సెటప్ ఉంది. ఫ్రిడ్జ్ లో మాత్రం ఏం లేదు. ఇంకా అలా వెళ్ళగానే ఇక్కడ బాత్రూమ్ సెటప్ కూడా ఉంది. ఇలా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే బాత్రూమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, కానీ దాని మీద కూర్చోవద్దని రాశాడు అంతే. కానీ ఇక్కడ డిస్ప్లేలో ఉండే బెడ్రూమ్ సెటప్స్ మాత్రం ఒకటికి మించి ఒకటి ఉన్నాయి, వేరే లెవెల్ ఉన్నాయి అంతే. ఏ సెటప్ చూసినా ఫ్యూచర్ లో ఇలాంటి బెడ్రూమ్ కట్టుకోవాలరా బాబు అనిపిస్తుంది. కానీ అన్ని కట్టుకుంటే మనం ఏడ ఉంటాం. అందుకే నచ్చిన బెడ్రూమ్ సెటప్ మీదకి వెళ్ళి ఒక దెబ్బ పడుకొని వచ్చేస్తున్నాను. బెడ్ తలక స్ప్రింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. బెడ్ మీద నా మటుకు నేను పడుకొని ఉంటే నాకు పాటలు వినిపించాయి. ఏంటని షవర్ దగ్గరికి వచ్చి వస్తే మన మాయ పాటలు పడుతూ స్నానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఇంకా ఇక్కడ కిచెన్ సెటప్, డైనింగ్ టేబుల్ సెటప్ అని బోల్డ్ ఉంటాయి. అలా మన వీడియోస్ కి ఏదైనా టేబుల్ యూజ్ అవుతుందో దాన్ని చూడడానికి వచ్చాం. మనోడేమో టేబుల్ చూస్తూ హైట్ అడ్జస్ట్ చేస్తూ కాలు పీకేశాడు. ఆ కాలేమో అక్కడ సెట్ అవ్వట్లేదు. మళ్ళీ అది నువ్వే ఎరగొట్టేసావు, డబ్బులు కట్టాయని అంటారేమో అని చెప్పేసి ఆ మొక్క అక్కడే వదిలేసి పారిపోయాడు. మా ఐకి మాత్రం మామూలు తోలుతేరలేదు. మొత్తం ఐకి అంతా తిరిగేసి ఏమైనా తిందామని చెప్పి ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఎక్కడ చూస్తే చాలా మంది ఆఫీస్ వర్క్ లోనే ఉన్నారు. కొంతమంది అయితే గంటలు ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటారంట. ఇంకా మేము వెళ్ళగానే అక్కడ ఒక ట్రాలీ ఉంటది. ఆ ట్రాలీ పట్టుకొని అలా వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్ తీసేసుకోవడమే. ఇక్కడ కేక్స్, రోల్స్, సాలడ్స్, శాండ్విచ్లు ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను. కప్పులో ఏం లేదంటే బ్రో అంటే, ఆగండి, ఈ కప్పుకు బిల్ వేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ మ్యాంగో కేక్, చాక్లెట్ బ్రౌనీ అండ్ బ్లూబెర్రీ మఫిన్ అయితే తీసుకున్నాను. మన తీసుకున్న ఐటమ్స్ అలా ట్రాలీలో పట్టుకెళ్లి బిల్లింగ్ ఇచ్చేయడమే. ఇక్కడ ఈ కప్పుకు బిల్లింగ్ ఇచ్చాం కదా, ఆ కప్పు తలక బెనిఫిట్ ఏదో చెప్తాను చూడండి. 89 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారు కప్పుకి. సో ఒక్క కప్పుతో మీరు ఇక్కడ అన్లిమిటెడ్ టైమ్స్ కాఫీ తాగొచ్చు. ఆఫర్ అయితే చాలా బాగుంది కదా. వర్క్ లో ఉండే వాళ్ళకి మెయిన్ గా తలనొప్పి తగ్గడానికి కాఫీ కావాలి. సో ఇక్కడికి వచ్చి ఒక మగ్గు తీసుకుంటే చాలు, అన్లిమిటెడ్ టైమ్స్ కాఫీ తాగుతూ వర్క్ చేసుకుంటారు. దాంతో పాటు ఇక్కడ ఇంకొక గాజు గ్లాస్ కూడా ఉంటది. అది కూడా 89 రూపీస్ సంథింగ్ పే చేస్తే ఇక్కడ అన్లిమిటెడ్ టైమ్స్ డ్రింక్స్ కూడా తాగొచ్చు. కాఫీ అయితే చాలా బాగుంది కానీ డ్రింక్స్ మాత్రం అంతేం లేదు. బట్ ఈ ఆఫర్ అయితే క్రేజీగా అనిపించింది నాకు. అండ్ అక్కడ మేము ట్రై చేసిన మ్యాంగో కేక్, బ్రౌనీ అండ్ బ్లూబెర్రీ మఫిన్ 3 డీసెంట్ గా బానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఐకే స్టోర్ విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లాస్ట్ లో ఎస్ప్రెసో షాట్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి నేను మాయా రెడీ అయ్యాం. నాకైతే అలవాటు కాబట్టి తాగేశాను కానీ మా నోడు మాత్రం మెలకలు తిరిగిపోయాడు. మా మధ్య క్రేజీ ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీరు మాత్రం వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. cheers guys.